తన సంపదతో మరోసారి వార్తల్లో నిలిచాడు ఇలాన్ మస్క్. ప్రపంచంలోనే మొట్టమొదటి ట్రిలియనీర్గా అవతరించి సంచలనం సృష్టించిన మస్క్ ప్రస్తుతం $1.2 ట్రిలియన్ పైగా ఆస్తులతో అపర కుబేరుడయ్యాడు. మన కరెన్సీలో చెప్పుకుంటే ఇలాన్ మస్క్ సంపద విలువ 95 లక్షల కోట్ల రూపాయలు. మరి ఈ డబ్బుతో ఏమేం చేయొచ్చు ఓసారి చూద్దాం. ప్రస్తుతం ఎలాన్ మస్క్ సంపద విలువంతా స్పేస్ ఎక్స్, టెస్లా కంపెనీలదే. XAI, న్యూరాలింక్ లాంటి కంపెనీలు ఉన్నప్పటికీ ఎలాన్ ఆస్తుల్లో మేజర్ వాటా మాత్రం స్పేస్ ఎక్స్, టెస్లా కంపెనీలదే. 2002లో తొలిసారి $100 మిలియన్ ఆస్తిపరుడుగా అవతరించాడు మస్క్. అప్పట్నుంచి ఏటా అతడి సంపాదన పెరుగుతూనే ఉంది. 2011లో బిలియనీర్గా అవతరించాడు. ఇక 2012లో తొలిసారి ఫోర్బ్స్ బిలియనీర్ల జాబితాలోకి చేరాడు. 2020లో మస్క్ సంపద అమాంతం పెరిగింది. దీనికి కారణం టెస్లా కంపెనీ. 2020 ప్రారంభంలో $30 బిలియన్ల ఉన్న టెస్లా ఆస్తుల విలువ ఆ ఏడాది చివరి నాటికి ఏకంగా $100 బిలియన్ మార్క్ అందుకుంది. దీంతో మస్క్ సంపాదన అమాంతం పెరిగింది. ఫలితంగా ఆ మరుసటి ఏడాది అంటే 2021లో తొలిసారి ప్రపంచ కుబేరుడిగా అవతరించాడు మస్క్. ఈ ఏడాది ఫిబ్రవరిలో ఆయన ఆస్తుల విలువ $839 బిలియన్ కాగా జూన్ 12 నాటికి $1.2 ట్రిలియన్ ఆస్తులతో ప్రపంచంలోనే తొలి ట్రిలియనియర్గా అవతరించాడు. స్పేస్ ఎక్స్ కంపెనీ స్టాక్ మార్కెట్లోకి లిస్టింగ్ అవ్వడంతో మస్క్ ఈ ఘనత అందుకున్నాడు. మస్క్ తర్వాత లారీ పేజ్, సెర్గీ బ్రిన్, జెఫ్ బెజోస్, మార్క్ జుకర్బర్గ్ ప్రపంచ కుబేరులుగా నిలిచారు. అయితే వీళ్ల ఆస్తులన్నీ కలిపినా కూడా మస్క్ కంటే తక్కువే. అలా ఎవ్వరికీ అందనంత ఎత్తులో తన వ్యాపార సామ్రాజ్యాన్ని నిలిపాడు మస్క్. ఇతడి సంపాదన నుంచి $100 నోట్లను తీసుకొని ఒకదానిపై ఒకటి పేర్చుకుంటూ పోతే 1000 కిలోమీటర్ల ఎత్తు అవుతుంది. మస్క్ తన సంపాదనతో అమెరికాలోని అన్ని స్పోర్ట్స్ టీంలను, టాప్ యూరోపియన్ సాకర్ క్లబ్బుల్ని ఒకేసారి కొనేయగలడు. తన సంపాదనతో 7,500 టన్నుల బంగారాన్ని కొనగలడు మస్క్. అమెరికా సెంట్రల్ బ్యాంకుల వద్ద ఉన్న బంగారం నిల్వలకు ఇది సమానం. తరతరాలు కూర్చొని తిన్నా తరగనంత ఆస్తిని మస్క్ సంపాదించాడు. ప్రస్తుతం అతడి వద్ద ఉన్న ఆస్తిని సెకనుకు $1 చొప్పున ఖర్చు పెట్టుకుంటూ వెళ్తే ఆయన ఆస్తి మొత్తం కరగడానికి 31,710 ఏళ్లు పడుతుంది. పోనీ గంటకు $10,000 చొప్పున ఖర్చు చేసినా 11,407 ఏళ్లు పడుతుంది. ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన విమానం బోయింగ్ డ్రీమ్ లైనర్. ఇలాంటి 3,500 విమానాల్ని కొనగలడు మస్క్. ఇక ప్రపంచంలో ఎత్తైన భవనం బుర్జ్ ఖలీఫా. ఇలాంటి బుర్జ్ ఖలీఫాల్ని 660 కొనగలడు మస్క్. ఇతడు తలుచుకుంటే కోకా కోలా లాంటి కంపెనీల్ని 3 చిటికలో కొనుగోలు చేయగలడు. ఇక దేశాల జీడీపీతో పోలిస్తే ప్రపంచంలోని 170 దేశాల జీడీపీ కంటే మస్క్ సంపాదనే ఎక్కువ. తైవాన్, ఐర్లాండ్, స్వీడన్, సింగపూర్ లాంటి దేశాల జీడీపీని దాటేశాడు ఎలాన్ మస్క్. ఆస్తి పరంగా 10 మంది ముఖేష్ అంబానీలతో ఇతడు సమానం. ఆ మాటకొస్తే భారత్లో బిలియనర్ల ఆస్తి మొత్తం కలిపినా మస్క్ సంపాదన కంటే తక్కువే. ఇండియాలోని రిలయన్స్ లాంటి దిగ్గజ కంపెనీలన్నింటినీ కలిపినా మస్క్ ఆస్తి కంటే తక్కువే. ఇంత డబ్బు సంపాదించిన మస్క్ ఒక దశలో అదే స్థాయిలో డబ్బు పోగొట్టుకున్నాడు కూడా. ఒక దశలో టెస్లా షేర్లు అమాంతం పడిపోయాయి. ఏకంగా 8.3 లక్షల కోట్ల రూపాయలు లాస్ వచ్చింది. చరిత్రలో ఇంత భారీ మొత్తంలో ఆస్తిని కోల్పోయిన వ్యక్తిగా గిన్నిస్ బుక్లోకి ఎక్కాడు మస్క్.